కాబట్టి నాతోటి 2 మాటలు మాట్లాడతాను, తర్వాత ప్రార్థన చేస్తానండి. పెద్ద వయసు అయితే నా ప్రసంగం కూడా బోధించాలని ఆశించాను. 10 గంటల వరకు వాళ్ళిద్దరు కూడా బోధించారు. అయితే దేవుని బిడ్డలారా, కన్ను ఆపరేషన్ చేసి ఉన్నారండి. అయినా పర్వాలేదు. ఈ సమయంలో చిన్న ఒక కథ చెబుతానండి. ఎందుకంటే నిరుత్సాహంగా వెళ్ళకూడదు, ఎవరు కూడా నిరుత్సాహంగా వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి కొన్ని గొర్రెలు ఉన్నాయండి. ఏమున్నాయండి? చూడండి ఎట్టొచ్చిన హుషారుగా, ఏదో కథ అంటే హుషారుగా వచ్చింది. గడ్డావును పెట్టుకుని ఇందాక ఏలబడుతుంది ఒక ఆమె కూడా లేచింది. అయితే గొర్రెలు మేపటానికి ఆ యజమానుడు గొర్రెలు తోలుకొని పెద్ద మైదానానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? ఆయనకు తీసుకొని వెళ్ళిన మంచినీళ్ళు అయిపోయినాయి. ఆ దారిన ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అయ్యా, నా గొర్రెలు నువ్వు మేపు, కాలు ఇరిగిపోయినటువంటి గొర్రె ఉంది నా దగ్గర, దానిని నీకు ఇస్తానని చెప్పి ఈ గొర్రెల యజమానుడు త్రోవను వెళ్ళి ఆయనతో చెప్పాడు. అయితే ఆయన వినపడదో లేదో కానీ ఈ యొక్క గొర్రెల కాపరికి ఒక పాయింట్ చెవుడు ఉన్నాడు. అయితే ఈ గొర్రెలు మేపటానికి వచ్చినటువంటి ఆయన కూడా చెవుడే. ఆయనకు 2 పాయింట్లు ఉన్నాయి. మంచినీళ్ళు దానికి వస్తాను అబ్బాయి, నువ్వు మేపుతా ఉండు, కాలు ఇరిగిపోయిన గొర్రె ఉంది అది చెప్పాడు. ఇద్దరు బయలుదేరి ఈయనేమో నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, గొర్రెలు కాస్తా ఉన్నాడు. ముగించుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? ఈ కాలు ఇరిగిపోయిన గొర్రెను తీసుకొని వచ్చాడు. ఏం చేశాడు? ఈ గొర్రెను నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. ఈయన అంటున్నాడు, నీ గొర్రె కాలు నేను ఇరగొట్టలేదు అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడండి? నీ గొర్రె కాలు ఇరగొట్టలేదు అంటున్నాడు. అయితే ఈడు మాట ఈయనకు అర్థం కావట్లేదు, ఈయన మాట ఆయనకు అర్థం కావట్లా. ఇద్దరికి వివాదం పడదండి. సాయంత్రం 5 అయింది. ఈ వివాదం అంతా అయ్యేసరికి అబ్బాయి ఇక్కడ తేలేదు కాదు, పెద్దల దగ్గరికి వెళదామని ఊళ్ళోకి వెళ్ళారు వీళ్ళిద్దరు. ఎక్కడికి వెళ్ళారండి? అమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళోకి వెళ్ళారు. చూడు ఎంత ఆనందంగా ఉన్నారు ఇప్పుడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద దగ్గరికి వెళ్ళారు. ఈ పెద్ద లేడు, ఆ రాత్రి పడుకున్నారు. ఉదయాన్నే లేచి సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళారు. ఈ సంఘ పెద్దకు కూడా 5 పాయింట్లు ఉందండి శివుడు. ఈ యొక్క సంఘ పెద్ద ఎక్కడ ఉన్నారంటే చెరువు కట్ట మీద కూర్చొని ఉన్నాడు. ఉదయాన్నే జనం లేకపోతలికి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా ఏం జరిగిందంటే ఈ సంఘ పెద్ద భార్యకి గొడవబడి సొక్కంత చించేసింది. ఈ యొక్క చెంపలన్నీ కూడా రక్కింది, ఈ కడతలన్నీ పీకింది. పీకిన తర్వాత అక్కడికి పోయి కూర్చున్నాడు చెరువు కట్ట మీద. కూర్చుంటే వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఏమంటున్నాడు? నీ గొర్రె కాలు నేను ఎరగొట్టలేదని ఈయన వెళ్తున్నాడు. నీ కాలు ఇరిగిపోయిన గొర్రెనిస్తానని వీళ్ళిద్దరు వివాదం చేసుకొని వెళ్తున్నారు ఆయన దగ్గరికి. ఆయనకి వీళ్ళిద్దరికున్న శివుడి కంటే ఎక్కువ 5 పాయింట్లు ఉంది. ఆయన అంటున్నాడు, అమ్మ ఏమంటున్నాడు తెలుసా? అబ్బాయి మీరిద్దరు వస్తే రాను రా, అది వస్తే కానీ నేను రాను. అమ్మ పెద్ద సమస్య వచ్చింది. ఒకటికేం 1 పాయింట్ ఉంది శివుడు, రెండో వాడికేం 2 పాయింట్లు ఉన్నాయి, ఆ సంఘ పెద్దకేం 5 ఉన్నాయి. అది వస్తే కానీ మీరిద్దరు వస్తే రాను రా నాయన,
అది రావాలి ఇంటి దగ్గర. రాత్రి నా ముఖమంతా బీకింది రా తండ్రి. మీరు బీకేవాళ్ళు కాదండి, మీరు భర్తను కొట్టేవాళ్ళు కాదు. ఉండాలి కొంతమంది.